అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు ఇవన్నీ అంత బాగోలేదు. సంధ్య 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 సంధ్య. హే సూర్య. హే ఆకాష్, ఏంటి ఇలా వచ్చావు? అక్షయ తృతీయ కదా, సంధ్యకి ఏదన్నా గిఫ్ట్ తీసుకుందామని ఇలా వచ్చాను. ఓహో, మీ వైఫ్ రాలేదా? ఈరోజు సండే సూర్య, నా వైఫ్ నా పక్కన ఉండదు. ఓ కరెక్ట్ కదా. ఇంతకీ నీ వైఫ్ ఎక్కడా? ఇప్పటి వరకు నా పక్కనే ఉంది, సడన్ గా చూసేసరికి మిస్ అయింది. నగల షాప్లో ఆడవాళ్లు తిరునాళ్లలో చిన్నపిల్లలాగా నిమిషానికోసారి తప్పిపోతూనే ఉంటారు. ఇట్స్ వెరీ కామన్. ఈరోజు కూడా నా వైఫ్ని నీకు ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సే లేకుండా పోయింది. నో ప్రాబ్లం సూర్య, మనమేదైనా గ్రాండ్ పార్టీలో సర్ప్రైజ్ ఈవెంట్లో మీట్ అవ్వాలని రాసిపెట్టుందేమో, అందుకే ప్రతిసారి ఇలా మిస్ అవుతుంది. 1-2 రోజులంటే పర్వాలేదు, కానీ ప్రతిసారి దాగుడు మూతలేంటో నాకైతే అర్థం కావడం లేదు. ఈ ఆట మనది కాదు బాబు, ఆ దేవుడిది. మనం జస్ట్ తోలుబొమ్మలం, ఆడించినట్టే ఆడాలి. సార్ మీ నెక్లెస్ రెడీ సార్. వస్తున్నా. ఓకే సూర్య, బాయ్. బాయ్ ఆకాష్. సంధ్య, క్యాషా కార్డా సార్? కార్డ్. సరే సార్. ఓకే. సంధ్య, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం షాప్ మొత్తం వెతుకుతున్నాను. కొంచెం వికారం తలపోటుగా అనిపించి మంచినీళ్ళు తాగడానికి వెళ్ళానండి. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. వెళ్దాం అయితే. పద. ఏంట్రా ఇంత లేట్ అయిందేంటి? ఆడవాళ్లతో షాపింగ్ తొందరగా ఫినిష్ అయితే ఆశ్చర్యం, కానీ లేట్ అంటే కామనే కదా నాన్న. సంధ్య ఏం షాపింగ్ మనిషి కాదు. అందరు ఆడవాళ్లతో కలిపి లెక్క కట్టకూడదు సూర్య. మీ కోడలేం మాట్లాడకపోయినా మీరు మాత్రం కోడల్ని ఒక్క మాట కూడా పడినెవరు. ఏంట్రా అలా అంటావు? నేను చెప్పింది అబద్ధమా? లేదమ్మా, నిజమే. మీరిద్దరూ ఏ విషయంలోనైనా అబద్ధం చెప్తారేమో, కానీ కోడల విషయంలో మాత్రం మీరెప్పుడు ఏ అబద్ధం చెప్పరు. నా సంధ్య కూడా మీకెప్పుడూ అవకాశమే ఇవ్వదు. సంధ్య, నెక్లెస్ అమ్మా నాన్నకు చూపించు. చాలా బాగుంది. ఏమండి మీరు చూడండి. బాగుంది నాన్న సూర్య, చాలా బాగుందిరా. నాకు కూడా చాలా నచ్చిందమ్మా. సంధ్య మెడలో పెట్టుకొని అద్దంలో కూడా చూసుకుంది. అప్పుడేదో దయ్యాన్ని చూసినట్టు వెంటనే లేచి వేరే సెక్షన్కి వెళ్దామని చెప్పింది.
ఇదే బాగుంది తీసుకో అంటే వినలేదే. వెళ్దాం వెళ్దాం అని ఒకటే గోల. అంటే వేరే సెక్షన్లో కూడా బాగుంటాయేమో అని అనుకున్నానండి. ఏం బాగున్నాయి, నాకు కూడా కనిపించకుండా షాప్ మొత్తం తిరిగేసి వచ్చావు. ఆఖరికి ఇదే తీసుకోవాల్సి వచ్చింది. ఏమండి, ఖరీదైన నగ తీసుకుంటున్నప్పుడు అన్ని వెరైటీస్ చూడాలి కదండి. దీనికన్నా మంచిది ఉంటుందేమో అనుకున్నాను. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ సంధ్య. మనకేదైనా ఫస్ట్ టైం నచ్చిందంటే దాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. ఒకవేళ మిస్ అయితే ఎంత బాధపడ్డా ఏడుపు తప్ప లైఫ్లో సంతృప్తే ఉండదు. ఇది కూడా నీకు చెప్పకుండా సేఫ్ సైడ్ నేను బిల్డింగ్ చేయించాను కాబట్టి సరిపోయింది. లేదంటే వేరే ఎవరికైనా నచ్చుండేది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మంచి పని చేసావురా సూర్య. రోజు రోజుకి బంగారం రేటు పెరుగుతున్నా భారతీయులకు మాత్రం మోజు తగ్గడం లేదు. నిజమేనండి, రోజు రోజుకి గ్రాము రేటు అంత పెరిగింది ఇంత పెరిగింది అంటున్నారు కానీ కొనేవాళ్లు మాత్రం కొంటూనే ఉన్నారు. సంధ్య, నువ్వు అటు తిరుగు. ఎందుకండి? నేను కొన్న నెక్లెస్ కదా, అమ్మా నాన్న ముందు నీ మెడలో పెట్టాలనుంది. అమ్మా ఇలా ఇవ్వు. ఇప్పుడు ఎందుకండి? షాప్లో పెట్టారు కదా. అక్కడ అమ్మా నాన్న లేరు కదా. నువ్వు అటు తిరుగు. నువ్వు తిరుగు సంధ్య. సంధ్య, నీ మెడలో ఇలా నెక్లెస్ పెడుతూ ఉంటే నాకు తాళి కట్టినట్టే ఉంది. చనిపోయానని తెలిసి కూడా నేను కట్టిన తాళి తీయకుండా అలానే మెడలో ఉంచుకున్నావు. ఇంత నమ్మకం, ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. నెక్లెస్ మామూలుగా చూడడం కన్నా సంధ్య మెడలో చూస్తుంటే చాలా బాగుందిరా. సంధ్య, నెక్లెస్ నీకు నచ్చిందా? అదేం ప్రశ్నరా, నచ్చింది కాబట్టే కదా తీసుకుంది. అదీ కాక నువ్వు కొన్న తర్వాత నచ్చకుండా ఎలా ఉంటుంది? ఏమమ్మా, ఈ మధ్యన కన్ఫ్యూజన్ చాలా ఎక్కువైపోయింది. ఏం చెయ్యాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్న క్లారిటీ మిస్ అవుతుంది. అవునండి, నిజమే. పరిస్థితులు అలా మారిపోయాయో లేక సమస్యలు వెతుక్కుంటూ వస్తున్నాయో నాకు తెలియడం లేదు. ఏం చేయాలో ఎలా ఉండాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. సమస్యలేంటి సంధ్య? దేని గురించి మాట్లాడుతున్నావు? అదేనండి, ఆఫీస్ వర్క్, దాని గురించే చెప్తున్నాను. ఈ జాబ్ గురించి తెలిసిన రోజు నుండి నేను వద్దు అని చెప్తున్నాను, కానీ నువ్వే అర్థం చేసుకోకుండా బాధ్యత బాండ్ అని చెప్తున్నావు. సర్లేరా, ఇప్పుడు దాని గురించి ఎందుకు? లక్ష్మి, వాళ్ళకు భోజనాలు వడ్డించు. అలాగేనండి. మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. సంధ్య, రా రా సంధ్య. పండుగారు, 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 గుడ్ న్యూస్! పండుగారు, ఇన్ని రోజుల మీ వెయిటింగ్ ఫైటింగ్ ఈ రోజుతో ముగిసింది. ఇక నుండి మనకన్నీ మంచి రోజులే. మంచి రోజులా? అంటే దివ్య నాకు చెప్పకుండా బాబ్జీతో పెళ్లి గురించి ఏమైనా మాట్లాడిందా? పండుగారు, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి రోజు కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? బాబ్జీ, కాస్త ఆ ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకుని ఏం జరిగిందో చెప్పు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడే డాక్టర్ గారిని కలిసి వచ్చాను. మీ స్కానింగ్ రిపోర్ట్ లో ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. ఇక నుండి మీరు డాన్స్ చేయొచ్చు, గెంతులేయచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఫోన్ చూసుకుంటూ రోడ్డు కూడా దాటేయచ్చు. వదులు బాబ్జీ, వదులు, వదులు బాబ్జీ. అందుకేనా ఉరిశిక్ష పడిన ఖైదీని ఊరికే వదిలేసినట్టు ఇంత ఊగిపోతున్నావు? పండుగారు,
పోలికది కాదు కానీ ఫీలింగ్ మాత్రం అలానే ఉందండి. అప్పుడే మురిసిపోకు, నీ శిక్ష ఇంకా పూర్తవలేదు. ఆ? డాక్టర్ గారు ఓకే అన్న తర్వాత ఇంకా పూర్తవకపోవటం ఏంటండి? కామెడీ కాకపోతే. ట్రీట్మెంట్ చేసింది డాక్టర్ అయినా అగ్రిమెంట్ రాయించుకుంది నేను. ఆ, మళ్ళీ అగ్రిమెంట్ గోల్ ఏంటండి? గోల కాదు, అందులో రూలు. డాక్టర్ ఇచ్చిన మందులు పూర్తయ్యే వరకు నువ్వు నాకు సేవలు చేస్తూనే ఉండాలి. కాదు కూడదు అని ఎగిరిపోవాలని చూస్తే లేడీ ఎస్ఐ లాకప్ డోర్లు తీస్తుంది. నా ఆనందం మొత్తాన్ని నీటి బుడగలాగా ఇలా పేల్చేశారేంటండి? ఆ మందులు ఇంకెన్ని రోజులు వస్తాయండి? 10 రోజులు. ఇంకా 10 రోజులుందా? అవును, 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 10 రోజుల్లో దివ్యతో మాట్లాడి బాబ్జీ మనసు మార్పించాలి. మా ఇద్దరికి పెళ్లి జరిపించేటట్టు చెయ్యాలి. లేదంటే బాబ్జీ దొరకడం కష్టం. ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇంకొక 10 రోజులు ఏదో ఒకలా నెట్టుకొచ్చేస్తే ఈ బానిస సంకెళ్ళు తెంచుకొని ఎగిరిపోవచ్చు. నా మెడలో తాళి కట్టే వరకు నిన్ను ఎక్కడికి ఎగిరిపోనివ్వను బాబ్జీ. సంధ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నీకొక నీ మెళ్ళు ఈ నెక్లెస్ ఏంటి? చూడు, ఇలాంటి డిజైన్లు సిటీలో 2 ఉన్నాయని ఆ షాప్ వాడు చెప్పాడు. ఒకటి వేరే వాళ్ళు తీసుకుంటే రెండోది వేరే బ్రాంచ్ నుంచి తెప్పించి మరీ నాకిచ్చాడు. అలాంటిది ఈ నెక్లెస్ నీ మెడలోకి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? మాట్లాడు సంధ్య. మీ అమ్మా నాన్న ఇంత కాస్ట్లీ నగ కొనలేరు. నేను తప్ప నీ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అంటే నువ్వు ఆశ్రమానికి వెళ్ళలేదా? ఈ గిఫ్ట్ వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చారా? చెప్పు సంధ్య, నువ్వు సైలెంట్గా ఉంటే నేనేమర్థం చేసుకోవాలి? ఈ నెక్లెస్ ఎవరిచ్చారు? ఇంకెవరు? నేనే. నువ్వా? అవును, గిఫ్ట్గా మాత్రం కాదు. జస్ట్ తన మెడలో పెట్టి చూశాను. మాటల్లో పడి ఇద్దరం మర్చిపోయాం. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదు ఆకాష్ గారు, అక్షయ తృతీయ అని మా బాబ్జీ నా కోసం ఈ నెక్లెస్ తెచ్చాడు. నేనే వస్తువు కొన్నా ఫస్ట్ సంధ్యకి చూపించడం నా అలవాటు. అందుకే సంధ్యని ఇంటికి రమ్మని ఈ నెక్లెస్ చూపించాను. మెడలో పెట్టి డిజైన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నేను మర్చిపోయాను, తను మర్చిపోయింది. సంధ్య ఏదో ధ్యాసలో ఇంటికి వచ్చేసింది. సడన్ గా మా బాబ్జీ గాడికి ఖాళీ బాక్స్ చూసి నెక్లెస్ గుర్తొచ్చి చెప్తే అది తీసుకురావటానికి మీ ఇంటికి రావాల్సి వచ్చింది. సారీ దివ్య, ఈ నెక్లెస్ గురించి అసలు నాకు గుర్తులేదు. నీకు గుర్తు చేయడానికి నేనున్నాను కదా. సంధ్య, ఆ విషయం ఏదో నువ్వే చెప్పొచ్చు కదా. అబ్బా, అంటే మీరు నా మీద డౌట్ పడుతున్నట్టు మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తెలియలేదండి. డౌట్ అని కాదు సంధ్య, నేను కొన్న సేమ్ నెక్లెస్ ఇప్పుడు నీ మెడలో చూసేసరికి షాక్ అయ్యాను. అందుకే డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగాను. దివ్య, నీ నెక్లెస్ నువ్వు తీసుకో. నా సంధ్య కోసం నేను కొన్నది వేస్తాను. షూర్ ఆకాష్ గారు.
ఇప్పుడు చెప్పు, ఇది బాగుందా అది బాగుందా? నాకు తెలుసు, దివ్య నీకెంత బెస్ట్ ఫ్రెండ్ అయినా అది పరాయి వస్తువు, ఇది నీ సొంతం, నీకోసం నేను కొన్నది. అనవసరంగా దివ్య ఇంటికి వెళ్ళావు. లేకపోతే ఒక సర్ప్రైజ్లా ప్లాన్ చేసి ఈ నెక్లెస్ ని మెళ్ళో వేసేవాణ్ణి. ఆకాష్ గారు ఇప్పుడు కూడా అదే చేశారు కదా. చేశాను, కానీ ఇంతకు ముందు ఒకటి ఉండటం వల్ల ఆ థ్రిల్లింగు, ఎక్సైట్మెంటు అంతా మిస్ అయింది. నా సంధ్య మెళ్ళోనే కాదు, తన మనసులో కూడా నేను మాత్రమే ఉండాలి. వేరే ఏదైనా సరే నాకు పోటీ రాకూడదు, పక్కన ఉండకూడదు. నా సంధ్య ప్రేమ విషయంలో నేనంత సీరియస్ అండ్ స్ట్రిక్ట్. ఏమండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఓకే సంధ్య, బాయ్ దివ్య. బాయ్ ఆకాష్ గారు. థ్యాంక్స్ దివ్య, నువ్వు రాకపోయి ఉంటే ఈ రోజుతో నా కథ ముగిసిపోయింది అనుకున్నాను. ముగిసిపోవడం కాదు, మరీ ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? మెడలో ఏముందో కూడా తెలియడం లేదా? చెప్తున్నా కదా, నా మైండ్, ఆలోచనలు ఏది కూడా నా కంట్రోల్లో ఉండడం లేదు. ఆ ఇంటి నుండి ఈ ఇంటికి, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి కీ ఇచ్చే బొమ్మలా తిరుగుతున్నాను. అది అర్థమవుతుందిలే, అందుకే నీ విషయంలో నేను కూడా కొంచెం అలర్ట్గానే ఉంటున్నాను. ఆంటీకి క్యాజువల్గా ఫోన్ చేసి మాట్లాడితే ఈ నెక్లెస్ విషయం తెలిసింది. ఒకసారి నిన్ను పలకరిద్దామని ఇంటికి వస్తే ఆకాష్ మాటల్లో విషయం మొత్తం అర్థమై మధ్యలోకి దూరాల్సొచ్చింది. సమయానికి ఆ దేవుడే నిన్నింటికి పంపించాడు దివ్య. ఆకాష్ అడిగే ప్రశ్నలకి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇంకొంచెం సేపు సైలెంట్గా ఉంటే నిజం నేను చెప్పకుండానే బయటపడేది. సర్లే, జరిగిందేదో జరిగింది. ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు. ఈ నెక్లెస్ ఆకాష్కి కనిపించకుండా దాచేయి. నేను వెళ్తాను, బాయ్. సరే దివ్య, బాయ్. నీ మెడలో ఇలా నెక్లెస్ పెడుతూ ఉంటే నాకు తాళి కట్టినట్టే ఉంది. నా సంధ్య మెళ్ళోనే కాదు, తన మనసులో కూడా నేను మాత్రమే ఉండాలి. వేరే ఏదైనా సరే నాకు పోటీ రాకూడదు, పక్కనుండకూడదు. చాలమ్మా. ఇదిగోరా, పచ్చడి బాగుందన్నావు కదా, కొంచెం వేసుకో. చాలు. కొంచెం వేసుకో. చాలు చాలు. ఏమండి, మీకు కొంచెం అయినా? వద్దులే. నాన్న, చెప్పడం మర్చిపోయాను. ఈరోజు బంగారం షాప్లో ఆకాష్ కనిపించాడు. అయ్యో, నాన్న, జాగ్రత్త. వాటర్ తాగు. మంచినీళ్ళు తాగండి. ఈసారి కూడా సంధ్యని ఆకాష్కి పరిచయం చేయడం కుదరలేదు. పాపం ఆకాష్ ఎంతసేపు వెయిట్ చేశాడో కానీ ఎంతకీ సంధ్య కనిపించకపోయేసరికి అదృష్టం లేదనుకొని వెళ్ళిపోయాడు. ఆ, సూర్య, ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోకురా. ఆకాష్ నీకు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, కానీ నీ భార్యను చూడడానికి అంత ఆసక్తి చూపడం ఏంట్రా? అందులో తప్పే ఉంది నాన్న. మేమిద్దరం సైట్లో సంధ్య గురించి మాట్లాడుకుంటాం, అభిప్రాయాలు షేర్ చేసుకుంటాం. నా సంధ్య ఇలా చేసిందని నేను చెప్తే, నా సంధ్య అలా మాట్లాడిందని ఆకాష్ చెప్తాడు. బెస్ట్ ఫ్రెండ్స్ అన్న తర్వాత మనసులో ఉన్న చెప్పుకోవడంలో తప్పేం కనిపిస్తుంది? నాన్నా, స్నేహం వేరు, కాపురం వేరు.
భార్యాభర్తల మధ్య ఆ దేవుడు కూడా పరాయివాడవుతాడు. ఎందుకైనా మంచిది సంధ్య గురించి ఆ బాబు దగ్గర చెప్పడం తగ్గించుకుంటే మంచిది నాన్నా. ఒకసారి పరిచయం అయిపోతే మా మధ్య మాటలే కాదు, ఇక ఏ డిస్కషన్స్ కూడా ఉండవు. చూడు సూర్య, ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రతిసారి కలవడం అవ్వడం లేదంటే ఆ దేవుడి సంకల్పం లేదని అర్థం. అలాంటప్పుడు నువ్వు ప్రయత్నం చేయడం ప్రయాసే అవుతుంది. నా ప్రయత్నం ఆ ఒక్క విషయంలోనే కాదమ్మా, సంధి విషయంలో కూడా ఫెయిల్ అవుతుంది. ఆ, ఏంట్రా అలా అంటున్నావు? అవునా, ఈరోజు అంత ప్రేమగా షాపింగ్కి తీసుకెళ్ళి తనకి నెక్లెస్ కొన్నానే కానీ ఆ సంతోషం సంధ్య కళ్ళల్లో కనిపించలేదు నాకు. ఈ రోజనే కాదు, చాలా రోజుల నుంచి సంధ్య డల్గా ఉంటుంది. ఏమైందో అని అడిగితే చెప్పదు, చెప్పకుండా నేను తెలుసుకోలేకపోతున్నాను. సూర్య, ఇందులో నువ్వు అంతగా ఆలోచించడానికి బాధపడ్డానికి ఏం లేదురా. సంధ్య కూడా నీకోసం ఎంతో ఆశగా ఎదురు చూసింది. కాకపోతే వారానికి ఒక్కరోజు రావడం తనకు కూడా ఇష్టం లేదేమో, అందుకే అలా ఉంటుందేమో. అంత కష్టంగా ఉద్యోగం చేయడం ఎందుకు నాన్న, మానేమని చెప్తున్నాను కదా. అది ఉద్యోగం కాదు, బాధ్యత అంటుంది కదా. అగ్రిమెంట్లో సంతకం పెట్టడం వల్ల బయటికి రాలేకపోతుంది. కొన్ని రోజులు ఓపిక పట్టు నాన్నా, అన్నీ సర్దుకుంటాయి. ప్రతిసారి నువ్విలా బాధపడటం ఏమీ బాగోలేదు. ముందు భోజనం చేయి, మిగిలిన విషయాలు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. తిన్రా. తిను నాన్నా, తిను. తిను. అత్తయ్య మావయ్య నిన్ను అడిగారు, ఒకసారి వీలు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం. సరేనండి. అంతకన్నా ముందు ఫస్ట్ మీ ఇంటికి వెళ్దాం. రేపు సైట్కి కొద్దిగా లేటుగా వెళ్ళినా పర్వాలేదు. రేపు ఇదే ప్లాన్ చేద్దాం. అమ్మా సంధ్య, నేను ఆకాష్ రేపు ఇంటికి వస్తున్నాను నాన్న.